హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో మా ఊరు పక్కన పెన్నా నదిలో అయితే ఇసుక తవ్వకాల్లో గుడి బయటపడిందండి. ఆ గుడి మీకు చూపించాలనుకుంటున్నాను. మొన్న తవ్వకాల్లో అయితే బయటపడింది. నేను ఇది వరకు ఒక వీడియోలో చూపించాను, కానీ అప్పుడు ఎక్కువగా చూడలేదు. నా ఛానల్ స్టార్టింగ్ లో చూపించాను. అప్పుడు ఎక్కువగా తవ్వను కూడా తవ్వలేదు. పైన గోపురం వరకు అయితే కనిపిస్తున్నాం. మొత్తం కనిపించేలాగా గుడి చుట్టూ కూడా మొత్తం నీటిగా ఇసుక మొత్తం తవ్వేస్తున్నారు. ఇప్పుడు క్లియర్ గా గుడి అయితే చూపిస్తున్నాను. ఆ గుడిలోనేనంట కల్కి సినిమా ఒక 3 నిమిషాలు అయితే చూపించారంట. ఎక్కడ చూపించారో మొత్తం కూడా నేను ఈ వీడియో మధ్యలో అయితే చెప్తాను. వీడియో అయితే చాలా బాగుంటది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ డైలీ రొటీన్ చూసేద్దాం పదండి. నేనైతే ఈ వీడియోలో నా డైలీ రొటీన్ సింపుల్ గా అయితే చూపిస్తున్నాను. నా డైలీ రొటీన్ లేకుండా ఏ వీడియో తీయాలన్నా నాకు ఎందుకు చేయాలనిపించదు. ఎంతో కొంత నా డైలీ రొటీన్ చూపించాలనిపిస్తుంది. అందుకని ఈ వీడియోలో సింపుల్ గా అయితే చూపిస్తున్నాను. ఎక్కువగా డీప్ గా అయితే ఏం లేదు. నేను తెల్లవారి 5:30 6:00 ఈ టైంలో అయితే లేసాను. లేగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు వాకిలి చిమ్మేసుకొని పొట్టి నీరుతోనే కల్లాపు జల్లి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. నేను ముగ్గు వేసుకునేటప్పటికి లైట్ గా ఎండ అయితే వచ్చేసింది. ఎండ వెలుతురు వల్ల ఇంటి చుట్టూ వాతావరణం చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. తెల్లవారి వచ్చిన సూర్యకిరణాలు చెట్ల మీద పడతాయి. ఆ టైంలో మా ఇంటి చుట్టూ చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటది. తెల్లవారి సూర్యోదయం టైంలో వచ్చిన సూర్యకిరణాలు, సాయంకాలం సూర్యాస్తమం టైంలో వచ్చిన సూర్యకిరణాలు మా ఇంటి చుట్టూ ఉండే చెట్ల మీద పడి ఆ టైంలో మా ఇంటి చుట్టూ వాతావరణం చూడడానికి అయితే చాలా బాగుంటదండి. నాకు ఆ సమయాల్లో మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం చూడాలంటే చాలా ఇష్టము. చాలా బాగుంటది. ఇంకా బయట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికైతే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు ఇడ్లీ చేస్తున్నానండి. కట్టెల పొయ్యి మీద వండేస్తున్నాను. ఇడ్లీ కాబట్టి ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వండుతాను. మిగతా ఏదైనా టిఫిన్ అయితే మ్యాక్సిమం టైం ఉంది అన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తాను. లేదు అన్నప్పుడు గ్యాస్ మీద చేసేస్తాను. ఈ రోజైతే మా ఆయన ఇంటికడే ఉన్నారు. వీడియో మొత్తం కూడా మా ఆయనే తీస్తున్నారు. కొంతమంది మీ వీడియో ఎవరు తీస్తారు అని అడుగుతున్నారు. నేను చాలా వీడియోలో చెప్పానండి. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. నా వీడియో మ్యాక్సిమం మా ఆయన ఇంటికాడ ఉంటే మా ఆయన తీస్తారు. లేదు అనే టైంలోన ట్రైపాడ్కి నా ఫోన్ పెట్టేసి అయితే తీసుకుంటాను. వీడియో కదలకుండా ఉంది, ఒకే యాంగిల్లో ఉంది అన్నప్పుడు స్టాండ్ ట్రైపాడ్కి పెట్టేసి వీడియో తీసినట్టండి. కానీ వీడియో తీసినప్పుడేనే యాంగిల్ మారుతుంటది చూసారా. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా మా ఆయనే వీడియో తీస్తూ ఉంటారు. ఈ వీడియో మొత్తం కూడా మా ఆయనే తీశారండి. చూడడానికి నాకైతే వీడియో బాగా నచ్చింది. మీరు వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇడ్లీ అయితే 3 వాయిల్ అయ్యింది. ఈ ఇడ్లీ అయ్యేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 8:30 9 ఈ టైం అయితే అయ్యింది. ఇంక ఇడ్లీ పొయ్యి మీద పెట్టుకొని కూర అయితే కట్ చేసేసుకుంటున్నాను. కూర అయితే గెన్సిగడ్డలుని వంకాయ టమాటా వేసి వంకాయ పులుసు అయితే చేస్తున్నాను. ఇంట్లో ప్రస్తుతానికి కూరగాయలు ఏమీ లేవు. 4 వంకాయలు, ఒక 2 గెన్సిగడ్డలు, టమాటాలు మాత్రం 1 కిలో దాకా ఉన్నాయి. ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవే వేసేసి పులుసు అయితే చేసేస్తున్నాను. ఇంకా నిన్న దంచిన పచ్చడి కొద్దిగా ఉంది. ఈ రోజుటికైతే ఈ పచ్చడిని ఈ కూరని సింపుల్గా ఇలా అయితే అయిపోతుంది. ఇంకా ఇడ్లీ ఉడికిపోయిన తర్వాత పక్కకి తీసేసి కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. పులుసు కూరలు ఏవైనా సరే వండుకోవడం చాలా సింపుల్గా అయిపోతాయండి. ఏమీ లేదు, ముక్కలన్నీ ఒకేసారి కట్ చేసేసి ఉప్పు కారం పసుపు చింతపండు నీరు వేసేసి అన్నీ కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని కూర నీట్గా పూర్తిగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకొని దాని తర్వాత తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. నేనైతే ఏ పులుసు కూర అయినా సరే ఇలానే చేస్తాను. వంకాయ పులుసు అయినా, బెండకాయ పులుసు అయినా, గెనిసిగడ్డల పులుసు అయినా, అది ఏ పులుసు అయినా సరే ఫస్ట్ కూర అంతా కలిపేసి పొయ్యి మీద పెట్టేసి దాని తర్వాత తాలింపు పెట్టుకుంటాను. కూడా పులుసు కూర అలా సింపుల్గా చేసేసుకున్నాను. వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు దోమేసుకొని బట్టలు కొద్దిగా ఉంటే బట్టలు కూడా ఉతికేసుకున్నాను. ఇంకా ఇంట్లో పనులంతా అయిపోయిన తర్వాత ఒక 2 గంటల సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత రెడీ అయ్యి గుడి చూపిస్తానన్నాను కదా, ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యాను. నేనైతే గుడికి వెళ్ళడానికి కరెక్ట్గా 4, 4:30 ఈ టైంలో అయితే బయలుదేరాము. గుడికి వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా పువ్వులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ అయితే పట్టుకున్నాను.
అక్కడ దీపాలు వెలిగిస్తారో లేదో తెలియదు కాబట్టి దీపం అయితే తీసుకొని వెళ్ళలేదు. కానీ కొబ్బరికాయ మాత్రం ఒకటి తీసుకొని వెళ్ళాను. నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నాతో పాటు మా బన్నీగాడు కూడా వస్తున్నాడు. ఎంత తోలినా సరే ఇంటికి వెళ్లకుండా మా ఆయనకైతే వచ్చాడండి. పాపం అక్కడ దాకా అయితే వచ్చాడు. పక్కన మా మధ్యలో కూర్చోబెట్టుకుందాం మా బన్నీని అని అనుకుంటే మా బన్నీ ఏమో నోటి నుండి ఏకం లాలాజలం కారిపోతా ఉంది. అది మా ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు. అందుకని మధ్యలో కూర్చోబెట్టుకోవడానికి అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా అది దగ్గరే కాబట్టి పరిగెట్టుకొని అయితే వచ్చాడు మా బన్నీ. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ సూర్యాస్తమం టైం అయితే అయిపోయిందండి. ఈ వెలుతురు వల్ల చుట్టూ కూడా చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇదైతే పెన్నా నది గట్టండి. ఇక్కడ ఎక్కువగా వేరుశనగ పంట అయితే వేసుకుంటా ఉంటారు. మొత్తం కూడా ఇసుక ఉంటది, ఏమీ ఉండదు, ఎడారి ఉన్నట్టయితే ఉంటది. ఈ ఇసుక కోసం తవ్వకాలు జరిపినప్పుడే గుడి అయితే బయటపడ్డదండి. ఈ గుడి శివాలయం గుడి అంట. ఎప్పుడో పురాతన కాలం కట్టిన గుడి. పరశురాముడు స్వామి మీ అందరికీ తెలుసు కదా, ఆ స్వామి కట్టించిన గుడి అని అంటున్నారు. నాకైతే క్లియర్ గా ఏం తెలీదు. ఈ గుడిలోనేనంట కల్కి సినిమా ఒక 3 నిమిషాల వీడియో అయితే రికార్డ్ చేశారంట. 3 నిమిషాల వీడియోకి 3 రోజులు ఈ గుడిలోనే షూటింగ్ చేశారంట. కానీ షూటింగ్ మొత్తం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిందాక ఈ గుడిలో షూటింగ్ జరిగిందని కూడా ఎవ్వరికీ తెలీదు. అంత నిశ్శబ్దంగా వచ్చి షూటింగ్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు. సినిమాలో ఈ గుడి ఎక్కడ చూపించారంటే అశ్వత్థామ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, అశ్వత్థాముడు ఈ గుడిలోనే ఉండి కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసుకున్నట్టుగా ఆ సినిమాలో అయితే చూపించారు. అయితే ఈ గుడి అయితే ఎక్కువగా ఏం చూపించలేదు, క్లియర్గా ఏం చూపించలేదండి. చాలా వరకు ఈ గుడిలో వీడియో తీసి ఎడిటింగ్లో అయితే చూపించారు. అంటే కొద్దిగా ఎడిటింగ్లో డిఫరెంట్గా మార్చేసి అయితే చూపించారు. ఆ సినిమా తీసినప్పటికీ ఈ గుడి అయితే ఇప్పుడు పూర్తిగా కనిపిస్తుంది కదా, అంతవరకు కూడా తవ్వకాలు ఏం జరగలేదండి. పైన గోపురం వరకు కనిపించినట్టు మాత్రమే తవ్వకాలు జరిగాయి. నేను అప్పుడు కూడా ఈ గుడి గురించి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టున్నాను. మీరు ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి కొత్తగా పెట్టుంది అప్పుడు ఛానల్ అక్కడ ఉంటుంది, వెళ్ళి చూడండి. కావాలంటే ఈ వీడియోలోనే పైన ఐకాన్లో అయితే ఇస్తాను. ఇప్పుడైతే గుడి మొత్తం కనిపిస్తుంది, అప్పుడు మాత్రం పైన గోపురం మాత్రమే కనిపించింది అదనమాట. ఇప్పుడు నేను గుడి లోపలికి వెళ్ళి అయితే చూపిస్తున్నాను. గుడి మాత్రం ఇప్పుడు కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఇసుకలో ఎక్కువ రోజులు కూరుకుపోయి ఉండడం వల్ల గోడల వరకు అయితే కొద్దిగా ఎక్కువగానే దెబ్బతిన్నాయి. కానీ పైన గోపురం ఇదంతా కూడా చూడడానికి అయితే బాగానే ఉంది. పైన గోపురం చూడండి, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఎంత నీట్గా పైన దేవుడి శిల్పాలు కూడా చెక్కున్నారు కదా, అవి కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంత బాగుంది పైన గోపురం వరకు. కాకపోతే కింద ఉన్న గోడలన్నీ కొద్దిగా కానీ పగుళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా గుడి లోపలికి రాగానే నంది విగ్రహం పెట్టున్నారు. ఈ నంది విగ్రహం కూడా ఇసుక మొత్తం తవ్వేటప్పుడు అయితే బయటపడిన విగ్రహము. ఈ గుడి అయితే శివాలయం అండి. ఈ గుడి ఆత్మకూరు దగ్గర, మా ఊరు దగ్గరలోనే పెరమల్లపాడు అనే ఊర్లో అయితే ఉంది ఈ గుడి. ఇక్కడ మీకు కొన్ని విగ్రహాలు చూపిస్తున్నాను చూడండి. వినాయకుడి విగ్రహము, కొన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలన్నీ కూడా ఇసుక మొత్తం తవ్వుతున్న కొద్దీ బయటపడిన విగ్రహాలు అన్నమాట. అవన్నీ కూడా బయట పెట్టి పూజలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరో ఒకరు వచ్చి దీపం పెట్టడము, పువ్వులు పెట్టడం ఇవైతే చేస్తున్నారు. ఈ గుడి పక్కన ఇంకో గదిలో అయితే అమ్మవారిని ప్రతిష్ఠించున్నారు. అమ్మవారిని అయితే బాగా అలంకరించున్నారు. కాకపోతే గుడి చూడడానికి అంత బాగాలేదు. ఇంకా పైన మొత్తము గోడలన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి. అమ్మవారు మాత్రము నీట్గా ముస్తాబు చేసేసి అయితే బాగుంది. చూడండి పైన గోడలు మొత్తము ఎలా పగిలిపోయి అక్కడక్కడ విరిగిపోయి అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. శివలింగం అయితే చూపిస్తున్నానండి. లోపల వరకు అయితే శివలింగం ప్రతిష్ఠం చేస్తున్నారు. ఒకప్పుడంట ఈ పెన్నా నది గట్టున చాలా పెద్ద ఊరే ఉందంట. ఒకసారి పెన్నా నది ఎల్ల వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఊరు మొత్తం కూడా ఇసుకలో మునిగిపోయిందంట. అంటే పెన్నా నదిలో మునిగిపోయింది. ఆ పెన్నా నదితో పాటు ఇసుక బాగా వస్తుంది కదా, ఆ ఇసుకలో ఊరు మొత్తం కూడా కప్పిబడిపోయిందనమాట. అందువల్ల ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఊరు లేదు. ఒకప్పుడు అయితే పెద్ద ఊరు ఉందంట. కానీ ఇప్పుడు ఇసుక తవ్వకాల్లో సడన్గా అయితే ఈ గుడి బయటపడింది. మిగతావన్నీ కూడా మట్టిలో అయితే కలిసిపోయాయి, కానీ ఈ గుడి వరకు అయితే అలా ఉండిపోయింది అనుకుంటా. నేను పైన గోపురం లోపల మొత్తం చూపిద్దామని అయితే అనుకున్నాను, కానీ చీకటి వల్ల అయితే లోపల ఏమీ కనిపించలేదు. కేవలం శివలింగం వరకు అయితే కొద్దిగా వెలుతురు పడుతుంది అంతేని. శివలింగంకి ఎదురుగానే నంది విగ్రహం అయితే పెట్టున్నారు. ఇంకా లోపల నుండి అయితే బయటకు వచ్చి బయట పక్క గుడి చుట్టూ ఎలా ఉందో చూపిస్తున్నాను. బయట అయితే చూడడానికి పర్వాలేదు, బాగానే కనిపిస్తుంది. అంటే బయట చెక్కిన శిల్పాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చూడడానికి పర్వాలేదండి, బాగానే ఉన్నాయి.
మీకు దగ్గర నుండి అయితే చూపిస్తాను. ఇసుక మొత్తము గుడి మొత్తం ఎలా అతుక్కోపోయిందో కూడా చూపిస్తాను. ఎక్కువగా ఇసుక అయితే ఎక్కువ పట్టేసి ఉందండి గుడికి. పెద్ద వర్షం వచ్చినప్పుడు ఏమైనా ఈ ఇసుక మొత్తం కరిగి కిందకు వచ్చేస్తే అప్పుడు గుడి చూడడానికి కొద్దిగైనా బాగా కనిపిస్తుంది ఏమో కానీ ఇప్పుడైతే మాత్రం బాగా ఇసుక అయితే ఉంది. ఎక్కువగా దుమ్ము పట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఎక్కువగా ఇసుక అయితే అతుక్కోబోయింది. పైన చూడండి శిల్పాలు చిన్నగా చెక్కుంటారు కదా గోపురం మీద, ఆ శిల్పాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అవి వరకు అయితే పెద్దగా చెడిపోలేదు. గుడి మొత్తం నీట్గా క్లీన్ చేసామనుకోండి ఆ శిల్పాలన్నీ క్లియర్గా కనిపిస్తాయి. అంత బాగా ఉన్నాయి. ఎక్కువగా ఇసుక అతుక్కోపోవడం వల్ల అంత నీట్గా కనిపించలేదు, కానీ క్లీన్ చేస్తే బాగా కనిపిస్తాయి. వాటి వరకు అయితే చెడిపోలేదు. ఇక్కడ మీకు చూడండి ఇసుక ఎలాగ రాలుతుందో నేను తీస్తుంటే. నాకు తెలిసి ఈ గుడి అయితే చాలా మంది చూసే ఉంటారు. అంటే ఈ గుడి బయటపడినప్పుడు చాలా మంది అయితే వీడియోలు తీసి పెట్టున్నారు. నాకు తెలిసి అలా చాలా మంది చూసే ఉంటారు. కానీ నా సబ్స్క్రైబర్లు కొంతమంది చూడకపోయి ఉంటే నా సబ్స్క్రైబర్ల వరకు చూపించడానికి ఈ వీడియో అయితే పెట్టానండి. ఈ గుడి పూర్తిగా తవ్వేసి గుడి మొత్తం బయటికి తీసిన తరువాత ఎవరు వీడియో తీసి పెట్టారని అయితే నేను అనుకోవటం లేదు. అందుకని నేను క్లియర్గా చూపిద్దామనేసి అయితే వీడియో తీసి పెడుతున్నాను. గుడి మొత్తం చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇలా పురాతన కాలం గుడులు చాలా కూడా ఇలా ఈ మట్టిలో కలిసిపోయి ఉన్నాయి. అవి అప్పుడప్పుడు బయట అయితే పడతా ఉంటాయండి. అప్పుడు గుడ్లు చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు గుడ్లు కాడికి అప్పుడు గుడ్లు కట్టడం విధానమే ఒక వెరైటీగా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఎక్కువగా విగ్రహాలు చెక్కి ఉంటారు. అందువల్ల అప్పుడు పురాతనమైన గుడులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈ గుడి అయితే మా ఊరికి దగ్గరలోనే ఉంటుందండి. ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనుకుంటా. బైక్ మీద ఒక 10 నిమిషాల్లో ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేయచ్చు. నేను ఈ గుడి కొత్తగా ప్రభుత్వం కట్టాలని అనుకుంటుందని చెప్పాను కదా, ఇక్కడైతే కట్టదండి. ప్రస్తుతం ఈ గుడి ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే కట్టదు. వేరే దగ్గర, అంటే ఈ గుడికి దగ్గరలోనే. నేను స్టార్టింగ్లో మీకు పెద్ద చవక తోట చూపించాను చూసారా, ఆ చవక తోట దగ్గర కట్టాలనేసి అయితే ప్రభుత్వం అనుకుంటుందంట. ఒక 3-4 కోట్లు అయితే ఈ గుడి కోసం కేటాయించింది అని అంటున్నారు. మరి అప్పుడు ఒకవేళ గుడి కడితే మాత్రం కొత్త గుడి అయితే మీకు ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను. కానీ ఆ కొత్త గుడి కట్టేటప్పటికి ఎలాగలేదన్నా సరే ఒక 10-15 సంవత్సరాలైనా అయిపోతుంది. నాకు తెలిసి కొద్దిగా లేట్గానే ఉంటుంది. గుళ్ళు కట్టడం అంటే అంత తొందరగా అయిపోదు. అది ప్రభుత్వం తీసుకున్నది అని అంటే కొద్దిగా లేట్గానే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నేను గుడి లోపల కొబ్బరికాయ ఇవి తీసుకొచ్చాను కదా, పూజ చేసుకుందామని అయితే లోపలికి వచ్చాను. ఫస్ట్ మీకు గుడి చూపించేద్దామనేసి అయితే చూపించాను. ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే లోపలికి రాగానే నంది విగ్రహం ఉంది కదా, దాన్ని మొక్కుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళే ముందు మనమైతే ఖచ్చితంగా బయటనే వినాయక విగ్రహానికి మొక్కుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఏ పూజ అయినా సరే వినాయకుడికి ఫస్ట్ చేసి దాని తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలంట. ఇంకా బయట పడిన విగ్రహాలన్నీ కూడా బయట పెట్టున్నారు. వాటికి అన్నిటికీ నేను కుంకుమ పెట్టేసుకుంటున్నాను. దీపాలు అయితే తేలేదండి, తెచ్చుంటే బాగుండేది. కొద్దిగా ఆయిల్ ఉన్ని కొన్ని దీప ప్రమిదులు కొద్దిగా ఒత్తులు తెచ్చేసి విగ్రహాలన్నీ దగ్గర దీపం పెట్టుంటే బాగుండేది. కానీ ఇక్కడ పూజలు చేస్తున్నారో లేదో అన్నది తెలియక నేను అవైతే తేలేదు. శివలింగం దగ్గర ఒక దగ్గర మాత్రము పువ్వులు పెట్టేసి కొబ్బరికాయ కొడదామనేసి అయితే తీసుకొచ్చాను. కానీ గుడి దగ్గరికి వచ్చేటప్పటికి బాగానే పూజలు ఇవన్నీ అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఒక 2 పువ్వులు పెట్టేసి ఇక్కడ కూడా కొద్దిగా పసుపు కుంకుమ అయితే వేశాను. నేను ఈ గుడికి వచ్చిన ముందు నీట్గా తలస్నానం చేసేసి గుడికి అయితే వచ్చాను. అంటే మేము సాయంకాలం స్నానం చేస్తాం కదా, మళ్ళీ స్నానం చేయకుండా గుడికి వచ్చాను అనుకుంటారేమో అని ఈ విషయం కూడా చెప్తున్నాను. స్నానం చేసేసి గుడికి వస్తున్నానని కొబ్బరికాయలు పువ్వులు ఇవి కూడా తీసుకొచ్చాను. ఇంకా అమ్మవారికి పువ్వులు ఇవి పెట్టేసుకొని దండం అయితే పెట్టేసుకుంటున్నాను. నాకైతే గుడికి వచ్చిన ఫీలింగే ఉంది. అంటే నేను గుడికి వస్తున్నానని అయితే అనుకోలేదండి. పాత గుడి కదా, బయట పడింది, వీడియో తీసుకుందామని అయితే వచ్చాను. కానీ నిజంగా గుడికి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. ప్రశాంతంగా ఉంది. గుడి చుట్టూ ఉండే వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు నేను మళ్ళీ ఆ చుట్టూ ఉండే వాతావరణం కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను దేవుడికి పెట్టిన పువ్వు కూడా ఒకటి కింద పడింది, అది తీసుకొని తలలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు లోపల శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నానండి. చూడండి పక్కలకున్న గోడలు అయితే ఎలా పగిలిపోయి ఉన్నాయో. ఇవన్నీ కూడా తవ్వకాలు అయ్యేటప్పుడు ఏమో పగిలిపోయాయి అనుకుంటున్నాను. అంటే ఈ చుట్టూ ఉండే మట్టి మొత్తం, అదే ఇసుక మొత్తం కూడా జేసీబీతో తీశారు. ఆ తీసినప్పుడు ఏమైనా ఇలా పగిలిపోయాయేమో అనుకుంటున్నాను.
ఇంకా ఇప్పుడైతే లోపల శివలింగం దగ్గరికి వచ్చేసి పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ తెచ్చుకున్నాను కదా, కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టుకునే ముందు పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను. బంతి పువ్వులే తెచ్చానండి, ఇంకే పువ్వులు తేలేదు. లోపల మాత్రం కొద్దిగా చీకటిగా ఉందండి, అంత క్లియర్ గా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. కేవలం శివలింగం దగ్గర మాత్రం వెలుతురు బాగా పడుతుంది. అక్కడ వరకు అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ బాగుంది. కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోతా ఉంది, అలాంటప్పుడు మనసుకైతే చాలా బాధగా అనిపిస్తుందండి. ఈ మధ్య దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు చాలా వరకు అయితే కుళ్ళు కొబ్బరికాయలు వస్తున్నాయి. మరి నా బ్యాడ్ టైం ఏముందో, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్యాడ్ ఏం జరగలేదు, కానీ కొబ్బరికాయలు కుళ్ళిపోయిన వచ్చిన ప్రతిసారి కూడా మనసు కొద్దిగా భారంగా బాధగా భయంగా కూడా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత బొట్టు కూడా పెట్టేసుకున్నాను. ఇంకంతేనండి, లోపల పూజ వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు బయట చుట్టూ ఉండే వాతావరణం అయితే చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. కరెక్ట్గా నేను వచ్చిన టయానికి అయితే సూర్యాస్తమం టైం అయ్యిందండి. అందువల్ల సూర్యుడు కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు. కాకపోతే ఫోన్ అంత అందంగా అయితే వీడియో క్యాప్చర్ అయితే చేయలేదు, కానీ చాలా బాగుంది గుడి చుట్టూ చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గుడి చుట్టూ ఉండే ఇసుక మొత్తం అయితే తవ్వేస్తున్నారు. మరి ఇసుక అంతా ఎక్కడ వేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడైతే ఎక్కడ కూడా గుట్టలు గుట్టలుగా అయితే ఇసుక ఏమీ లేదు. కొన్ని దగ్గరలో అయితే కంకర బట్టి వేస్తున్నారండి. ఎందుకు అలా వేస్తున్నారో నాకు కూడా తెలీదు. ఇంకా పైనుండి గుడి అయితే ఇలా కనిపిస్తుంది. గుడి మొత్తం చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. చూడండి, కరెక్ట్గా గుడి పైనే సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. చాలా అందంగా ఉంది కదా. మేమైతే కొద్దిసేపు ఈ గుడి దగ్గర అయితే ఉందుము, అంటే చుట్టూ వాతావరణం చాలా బాగుంది. చీకటి పడినంత వరకు అయితే ఉందుము, ఇంకా చీకటి పడిపోతుంది అనే టైంలో అయితే బయలుదేరాము. చాలా బాగుంది. ఇంకా మా బాబు కూడా స్కూల్ నుండి వచ్చే టైం అయిపోతుందని, ఇంకా సూర్యాస్తమం అయిపోతుంది పూర్తిగా అన్నప్పుడు అయితే బయలుదేరాము. తెలిసి మా నెల్లూరు దగ్గర ఆత్మకూరు దగ్గరలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ గుడి గురించి అయితే తెలిసే ఉంటుంది. బయట వాళ్ళకి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే టీవీల్లోనో ఫోనుల్లోనో యూట్యూబ్లో కూడా చాలా మంది పెట్టున్నారు. న్యూస్ వాళ్ళు కూడా టీవీ వాళ్ళు వచ్చి చాలా మంది అయితే వీడియో తీసుకొని వెళ్ళారండి. ఇంకా ఇది గుడి దగ్గరలోనే వేరుశనగ పంట అయితే వేస్తున్నారు. పచ్చంగా చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు చూపిద్దామనేసి అయితే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఒక మొక్క తెంపి అయితే చూశాను, కాయలు ఏమైనా ఊరాయేమో అని. కాయలు అయితే పెద్దగా ఊరలేదు, అందుకని తెంపిన దగ్గరే మళ్ళీ నాటేశాను. ఇంక ఇప్పుడైతే నేను ఇంటికి బయలుదేరేస్తున్నానండి. ఇంటికి బయలుదేరేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 5:15, 6 ఈ టైం అయితే అయిపోయింది. మా బాబు కూడా స్కూల్ నుండి మేము వెళ్ళేటప్పటికి ఇంటికి అయితే వచ్చేస్తున్నారు. ఎండాకాలం అవ్వడం వల్ల చీకటి అయితే మరి అంత తొందరగా అవ్వలేదు. అంటే 6 అయిపోయినా సరే చీకటి పడలేదు. మామూలు శీతాకాలం అయింటి ఇప్పటికి ఎండ ఎప్పుడో పోయి చీకటి అయితే వచ్చేస్తున్నాం. ఇంక ఈ వీడియో అయితే ఇంతేని. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్.